హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి వస్తున్నటువంటి క్రేజ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. మెయిన్లీ హేటర్స్కి, వాళ్ళకి ఎక్కడో కాల్చినటువంటి వాసన వస్తుంది. ఆ వాసన చాలా కమ్మగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇందాక నేను ఒక వీడియో చేశాను అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ వేసింది, పెద్ది బ్యాట్ పట్టుకున్న ట్వీట్. అలాగే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా ట్వీట్ వేసింది. ఇంకా ఒక్కొక్కరు వన్ బై వన్ అందరూ వేస్తూ ఉంటారు. సో రాజస్థాన్ రాయల్ వేసినటువంటి ఆ ట్వీట్ కి మన డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారు రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ చేస్తాను. పెద్దీస్ ఎవ్రీవేర్, థ్యాంక్ యూ రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి వేయడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వారు వేశారు, దాని తర్వాత చూసుకుంటే కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు వేశారు. సో ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వారు కూడా వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పెద్ది తాలూకు క్రేజ్ అంటే ఒక బ్యాట్స్మెన్ ఒక 6 కొట్టినా, లేకపోతే ఒక ఓవర్లో 4-5 4లు కానీ వరుసగా 4 6లు కొట్టినా, ఒక సెంచరీ కొట్టినా, మ్యాచ్ గెలిచిన, వికెట్లు తీసిన, టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నా, క్రికెట్ కి సంబంధించినటువంటి ఈ ఐపీఎల్ సీజన్ లో ఏది జరిగినా సరే పెద్ది తాలూకు పోస్టర్ వేస్తున్నారు బ్యాటింగ్ పట్టుకునేది. అలాగే పెద్ది తాలూకు ఆ షార్ట్ వీడియో అయినా వేస్తున్నారు. అంటే ఏ రేంజ్ లో పెద్ది తాలూకా లాస్ట్ షాట్ సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ది బుచ్చిబాబు. నేను ఎప్పటి నుంచో అంటూ ఉంటాను, నేను కూడా ట్వీట్స్ వేస్తూ ఉంటాను, ది మ్యాన్, ది మిత్, ది బుచ్చిబాబు. ఎవరెవరైతే బుచ్చిబాబుని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సలాం కొడుతున్నారు. వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేశాడు బుచ్చిబాబు తన కంటెంట్ తో. ఒక్కసారి కంటెంట్ కట్అవుట్ ని కలిస్తే ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో దానికి వన్ అండ్ ఓన్లీ ఉదాహరణ ఇప్పుడు ఈ పెద్ది వస్తున్నటువంటి ఈ రెస్పాన్స్. ప్రతి ఒక్కరు కూడా పెద్దిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జస్ట్ గ్లిమ్స్ గే ఈ రేంజ్ లో ఎలా ఉందంటే, జస్ట్ ఇమాజిన్ రేపు ఇంకో కంటెంట్ వస్తే పెద్ది తాలూకు హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహలకు కూడా అందం. ఆ రేంజ్ లో ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తానబ్బా, కంటెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ కి ఒక గ్లోబల్ స్టార్ లాంటి కట్అవుట్ తోడైతే రేపు రాబోయేటువంటి రిజల్ట్ రంగస్థలానికి 10 రెట్లు ఉంటుంది. రంగస్థలం కేవలం రీజనల్ వరకే పరిమితం అయిపోయింది. ఆ టైంలో దాని పాన్ ఇండియా రిలీజ్ కూడా చేయలే. కాబట్టి ఇప్పుడు చిట్టి బాబుకి బాబు వస్తున్నాడు, ఆడి పేరు పెద్ది బాబు. పెద్ది బాబు అనేవాడు చిట్టి బాబుకి 3.4 వర్షన్. అట్టాంటోడు పాన్ ఇండియా వైడ్ గా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తే దాని స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఈరోజు ఓవరాల్ ఇండియా కూడా చూస్తుంది. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ మనకి ఇచ్చాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు గారికి నిజంగా ఫ్యాన్స్ అందరు కూడా రుణపడిపోయి ఉండాలబ్బా. నిజం చెప్తున్నాను కదా. నేను మన ట్వీట్ కూడా వేసా బుచ్చిబాబు గారిని మెన్షన్ చేస్తూ, ఇదే సినిమా ఇలాగే ఉంచి పెద్ది పార్ట్ 2 ఇది ఎలాగో కొట్టేసాం, బ్లాక్ బస్టర్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. జస్ట్ గ్లిమ్స్ కి ఈ రేంజ్ లో ఉందంటే, మొన్నటికి మొన్న జపాన్ వెళ్ళినటువంటి మన రాజమౌళి గారు కూడా మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగితే, పెద్ది సినిమా రీసెంట్ గా రామ్ చరణ్ గారు గ్లిమ్స్ రిలీజ్ చేశారు, టీజర్ లాంటిది రిలీజ్ చేశారు, బుచ్చిబాబు దాని డైరెక్టర్, ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు అన్నారండి. ఈ సినిమా తాలూకు స్థాయి ఏ రేంజ్ లో ఇప్పుడు ఉందో అర్థం చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఏ కంటెంట్ వచ్చినా అది ఆకాశాన్ని మించే ఉంటుంది, కానీ అంతకు మించి గ్లిమ్స్ కి మించే ఉంటుంది, కానీ ఏ మాత్రం కూడా తగ్గదు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసేసాడు. సో ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయ్యేలాగా ఖచ్చితంగా ఇంకో కంటెంట్ కూడా ఉండబోతుంది అతి త్వరలో. సో ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించింది అనేది ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇంకా చాలా మంది చూస్తుంటారు యూట్యూబ్ లో, వాళ్ళందరికి కూడా నా వీడియో అనేది రికమెండేషన్. సో దయచేసి ఛానల్ అయితే మెయిన్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.